ఏపీ డీఎస్సీ నియామకాలపై వివాదం మరింతగా ముదురుతోంది. నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న డీఎస్సీ అభ్యర్థులు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిలో సమావేశమైన అభ్యర్థుల భవిష్యత్ కార్యాచరణపై చర్చించి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరగాని ప్రభుత్వం వెంటనే స్వతంత్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తమ ఆరోపణలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి నారా లోకేష్ ఎక్కడికి రమ్మన్నా వస్తామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. డీఎస్సీ నియామకాలపై ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని జేఏసీ అధ్యక్షుడు రామచంద్ర కోరారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో వివరిస్తామని ప్రభుత్వం పంతాలకు పోకుండా విచారణ జరిపించాలని అన్నారు. స్పందన లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యాశాఖలో ప్రక్షాళన అవసరమని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని డీఎస్సీ అభ్యర్థి కిరణ్ డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా అమలులో అవకతవకలు జరిగాయని, అర్హత లేని వారికి అవకాశాలు కల్పించాలని ఆరోపించారు. రిజెక్షన్ జాబితాలో పేరు లేకపోయినా ఎంపిక జాబితాలో చేర్చి చివరకు ఉద్యోగం ఇవ్వకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. డీఎస్సీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి డిఎస్సి అభ్యర్థులందరితో కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు పడుతున్నటువంటి తీవ్రమైన ఆవేదన, ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జాయింట్ కమిటీ యాక్షన్. ఈ డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. ఈ అంశం మీద వాళ్ళు చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో, ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు, ఇది తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తూ ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నారా లోకేష్ గారు బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి సవాల్ విసురుతూ ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులుగా అదే సవాల్ మేము విసురుతూ ఉన్నాం. నారా లోకేష్ గారు, మీరు విసిరినటువంటి సవాల్కి మేము ఎక్కడికైనా సిద్ధమే. మీరు సిద్ధమా? నిరుద్యోగులంతా ఉన్నాం ఇక్కడే. జేఏసీగా ఒక కమిటీగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. స్థలం, ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, నిరుద్యోగులు ఎవరైతే బాధితులు ఉన్నామో, ఎవరైతే మీ చర్యల వల్ల, మీరు చేసినటువంటి తప్పుల వల్ల, మీరు ఇచ్చినటువంటి తప్పుడు తడకల జీవో వల్ల మేము ఏ విధంగా అయితే నష్టపోయారో, ఆ నష్టాన్నంతా మీకు ప్రత్యక్షంగా ఎవరైతే బాధితులు ఉన్నారో అందరి తరపున మీకు వినిపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అనేది అందాలి. విద్య అనేది ప్రతి ఒక్కరికి ఫ్రీగా రావాలి, ఫ్రీగా జరగాలి, ఫ్రీగా పొందుకోవాలి. అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ప్రజెంట్ నడుపుతున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో, దాన్ని పూర్తిగా దొంగలోకి తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది సంపన్నుల కుటుంబాలకు అవసరం లేదు, అది పేద విద్యార్థులకు మాత్రమే అవసరం. ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలంటే ఇళ్లలో ఎఫోర్డ్ చేసే అంత డబ్బులు ఉండకపోవచ్చు. అందుకాబట్టి చనిపోయిన మన దివంగత నేత ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే దాన్ని పథకాన్ని తీసుకొచ్చారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలామంది ఇంజనీరింగ్ డాక్టర్స్ అయి ఉన్నారు. అయితే ఇప్పుడు చాలామంది కూడా ఈ కోర్సెస్ కంప్లీట్ చేసుకొని కోర్సులో లోపలికి వచ్చేసారు. కోర్స్ ఎండ్ అయిపోయింది. ఫైనల్ ఇయర్లో డిస్పర్స్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వెళ్ళిపోతామంటే సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు ఆర్గనైజేషన్స్. నా ఉద్యోగం ఎందుకు పోయిందంటే, ఒక పర్సన్ బ్లైండ్ లేకపోయినా బ్లైండ్ అని చెప్పి, లో విజన్ అని చెప్పి ఫేక్ సర్టిఫికెట్ తీసుకోవడం వల్ల నా ఉద్యోగం పోయిందండి. పీజీటీ ఇంగ్లీష్. ఆ అబ్బాయి ఫోటో కూడా చూపిస్తాను. అయ్యా లోకేష్ గారు, మీరు చర్చకు సిద్ధం అన్నారు కదా, మేము వస్తాము. మీరు వెరిఫికేషన్కి పిలిచినప్పుడు మేము 1:1లో వెరిఫికేషన్ అయ్యి సక్సెస్ అయ్యి మా పేర్లు రిజెక్షన్ లిస్ట్లో లేవు. మెడికల్కి పిలిచారు వాళ్ళని, మీరు కరెక్ట్గా మెడికల్గా మీరు చేశారా? అంతే కదా, మెడికల్ వెరిఫికేషన్ చేశారా? చేస్తే అవి నిజంగా అయ్యిందా? ఈ అబ్బాయికి ఏదైనా సరే, ఈ అబ్బాయి బ్లైండా? ఈ అబ్బాయి పర్టికులర్ అబ్బాయి లో విజన్ మీద తెచ్చుకున్నాడు సర్టిఫికెట్. నేను ఫోన్లో మాట్లాడితే, నేను లో విజన్ మీద సర్టిఫికెట్ తెచ్చుకున్నాను, దమ్ముంటే మీకు డాక్టర్ ఎవరైనా ఇస్తే తెచ్చుకోండి అన్నాడు. నేను మరి నష్టపోయినట్టే కదా.
ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని, చౌడి సర్టిఫికెట్లు పెట్టుకుని, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు పెట్టుకున్న నష్టపోయిన మాకేం చేస్తారండి? మీరు ఏం చేశారు?